మెదక్ జిల్లా నరసాపూర్ ప్రజలను మభ్యపెట్టి మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలని చూస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా నరసాపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో నరసాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయని మాజీ మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఒక్కని కనిపించినవా 100 మందితో తర్వాత చౌరస్తా దగ్గర నీ సులాభం కోసం ధర్నా చేపించి కేసులు పెట్టించి 1000 సర్టిఫికెట్లు ఇచ్చినావు. ఎక్కడనిచ్చిన పాపానమైనవా? దాని గురించి అధికారంలో అయినాక అడిగిన పాపానమైనవా? ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 3 నెలల కాలంలో ఎప్పుడన్నా వాళ్ళ గురించి మాట్లాడినవా? తాలూకా అభివృద్ధి గురించి మాట్లాడినవా? మరుమూల ప్రాంతాల్లో ఈ రోజు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఎప్పుడన్నా మాట్లాడినవా? ఎంతో మంది రోడెక్కిన మాట్లాడలే. కానీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, హరీష్ రావు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మా మంత్రుల గురించి గాని మా ప్రభుత్వం గురించి గాని ఈ ప్రజా పాలన గురించి మాట్లాడితే మీరు ప్రజలను అవమానించినట్టు తర్వాత అందుకోసానికే ముఖ్యంగా ప్రజలను రెచ్చగొట్టి ప్రజల్లో వైషమ్యాలు పెంచే విధంగా చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్న తర్వాత ఈ పార్టీ ఏంటంటే వర్గాల మధ్యలో చిచ్చుపెట్టు అన్ని వర్గాలను విభజిస్తూ తర్వాత వారు పబ్బం గడుకోవడం చేస్తున్నారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతానికి ఏమైనా తీసుకొచ్చిందా? బీజేపీ 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతానికి ఏమైనా తీసుకొచ్చిరా? అందుకోసానికే మేము ధైర్యంగా చెప్తున్నాం, ఒక నిరుపేద బిడ్డగా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను చెప్తున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టోల్గేట్ విషయంలో అయితేనేమి ఈ రైతుల సంక్షేమం కోసానికైతేనేమి ఈ ప్రాంతానికి అభివృద్ధి దిశలో పయనించడానికి అన్న రేవంత్ అన్న నాయకత్వాన పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని ధైర్యంగా చెప్తున్నా, జవాబుదారితనంగా ఉంటా. కానీ మీలాగా పదవుల కోసానికి కక్కుర్తిపడి మనం తర్వాత ఈ రోజు మనం లోపాయికరో పందం చేసుకునే రకం కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు కాంగ్రెస్ జెండా ప్రజల ఎజెండాగా పోతున్నారు కనుక జాగ్రత్త మీరంటున్నాం. అందుకోసానికే అందరూ కూడా ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులకు సెకండ్ క్యాడర్ లీడర్ అందరూ మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు. మీ కష్టార్జితం మీద వాళ్ళు పదవులు అనుభవించి ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు, దోచుకుంటున్నారు కనుక మీరు ఒకసారి ఆలోచించుకొని కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రజా పరిపాలన దిశగెళ్తుంది కనుక కాంగ్రెస్ పార్టీని దీవించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అందుకే నేను చివరిగా విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. రెడ్డి గారి నాయకత్వాన అందరూ కూడా ఈ రోజు నెరవేర్చడం జరిగింది. కాళేశ్వరం గాని ఫోన్ ట్యాపింగ్ గాని జరిగినాయంటే ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద అవినీతి ఇంత పెద్ద అక్రమాలు బయటకు వస్తుంటే వారు తట్టుకోలేక రోడ్ల మీద వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే కరువులే అంటున్నారు. సిగ్గుండాలా? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చింది? డిసెంబర్ 9వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే నీకు వచ్చిన ఎలక్షన్లు వచ్చినాయి, వర్షాకాలం తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. చలికాలంలో వర్షాలు పడతాయా? ఎండుకాలంలో వర్షాలు పడతాయా? గ్రౌండ్ వాటర్ లేక కొంతమంది రైతులకు ఇబ్బంది అయిన మాట వాస్తవం. కానీ కాళేశ్వరం పుణ్యమాన్ని ఆడ మెట్టిగడ్డ తర్వాత ఏదైతే పిల్లర్లు కుంగిపోయినాయో దాని వల్ల ఈ రోజు నీళ్లు కూడా తర్వాత ఇబ్బంది అయిన మాట వాస్తవం. దాన్ని పక్కకు పట్టించడానికి జిల్లాలోనే ఈ రోజు దారిద్రంగా కొంతమంది మాజీ మంత్రులు ఈ రోజు హరీష్ రావు గారు, ఈ రోజు సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డి గారు కొంతమంది పేర్లు ఎందుకు గాని వాళ్ళు ఈ జిల్లాకే దారిద్రం, వాళ్ళు ఈ జిల్లా వెనుకబడడానికి దారిద్రం, వాళ్ళు ఈ జిల్లా తర్వాత రైతులకు ద్రోవులు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజు రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఈ రోజు రైతుల పేరు మీద ఇస్తున్నాం. నేను ఒకటే అడగదలుచుకున్నా, హరీష్ రావు గారు ఈ జిల్లాలో కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు చచ్చిపోయినప్పుడు, కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వెక్కడ పోయినావు తర్వాత అని గుర్తు చేస్తున్నాం. అదే ఈరోజు సునీత లక్ష్మారెడ్డి గారు ధర్నా చేసినారు, చేయితల్లి ధర్నా చేయి ప్రజాసంఘబద్ధంగా. కానీ గత 10 సంవత్సరాల కాలంలో ఏ నాడైనా రైతులను సందర్శించినవా? ఏ నాడైనా రైతుల కోసానికి రోడ్డెక్కిన పాపానమైనవా? అప్పుడు మరి ఉన్నప్పుడు నువ్వు అధికారం కోసానికేమో మహిళా కమిషన్ చైర్మన్ కావాలా, నీకు కుయ్య కారు కావాలా? కనుక రైతుల సమస్యలు పట్టలే, ఈ పేద ప్రజల సమస్యలు పట్టలే. పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపానవ్వలేరు. కనీసం ఈ తాలూకా అభివృద్ధి మీద ఒక్క తాలూకా ఆఫీస్ కూడా ఇక్కడ నెలకొల్పిన పాపానవ్వలేరు. కానీ ఈ రోజు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తుంది అని చెప్తున్నారు. సిగ్గనిపించట్లే? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రజలకు జవాబుదారీతనంగా ప్రజా పాలన కొనసాగిస్తుంది. ప్రజా పాలన జరిగే విధంగా రేవంత్ అన్న నాయకత్వాన్ని కొనసాగుతారు. అదే విధంగా జిల్లా మంత్రివర్యులు దామోదర్ అన్న గారు ఈ రోజు వారు ప్రజా పాలన దిశగా అడుగులేస్తున్నారు. తర్వాత ఈ జిల్లాలోనే ఉత్తమంగా ఉండాలని చెప్పేసి మొన్ననే రియాక్టర్లు పేలినప్పుడు తర్వాత అనుక్షణం స్పందించి వారి కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం దామోదర్ నాయకత్వాన రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఎప్పుడన్నా మీ ముఖ్యమంత్రి స్పందించిరా? ఎప్పుడన్నా మీ మంత్రి స్పందించిండా? మీ మంత్రికి పొద్దస్తమానం సిఎస్ఆర్ నిధులు గాని జిల్లాలో ఉన్న అన్ని నిధులు తీసుకుపోయి తర్వాత సిద్దిపేటలో పెట్టుకోవాలా? ఈడ హాస్పిటల్ గతి ఉండదు, నీకేది ఉండదు. అది అడిగిన పాపానుభవం ఈ రోజు వచ్చి రైతులకు ఏదో జరుగుతుంది, ఏమో జరుగుతుంది అంటున్నట్టే. 5 ఎకరాలున్న రైతులకు ఈ రోజు రుణమాఫీ అయింది. అందరికి కూడా ఈ రోజు ఉచిత సిలిండర్ వస్తుంది. అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత మాది. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. మీ మొహాలకు డబుల్ బెడ్రూమ్ కట్టిన తర్వాత ఈ రోజు మద్దూరులో అయితేనేమి కొంతమంది దగ్గర తర్వాత ఈ రోజు కట్టిన తర్వాత నువ్వు ధర్నా చేసినావు తల్లి? ఎప్పుడన్నా మద్దూరు గురించి అడిగినావా? సొంతమ్మా మద్దూరులో పోయి ధర్నా చేసి పేపర్ క్లిప్పింగ్లు ఇక్కడికున్నాయి, చూస్తున్నాయి. మద్దూరు ప్రజలు కూడా చూస్తున్నారు. నిన్ను చింత కీసి కొట్టే రోజులు దగ్గరున్నాయి. ఏదో సాగు తప్పి కన్నులుట్ట పోయినప్పుడు మొన్న గెలవించినంత మాత్రాన నువ్వేదో తర్వాత ప్రజలకు ఏదో ఉరగబెట్టినని ఊరేగితే జరగదు. తర్వాత అట్లా కాదు. ఇది ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఉంది. ఏం మాట్లాడినవా? రోజు డబుల్ బెడ్రూమ్ ఒక్కనికని ఇప్పించినవా? 100 మందితో తర్వాత ఇలా చౌరస్తా దగ్గర నీ సులాభం కోసం ధర్నా చేపించి కేసులు పెట్టించి 1000 సర్టిఫికెట్లు ఇచ్చినావు. ఎక్కడనిచ్చిన పాపానమైనవా? దాని గురించి అధికారంలో పోయినాక అడిగిన పాపానమైనవా? ఈ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 3 నెలల కాలంలో ఎప్పుడన్నా వాళ్ళ గురించి మాట్లాడినవా? తాలూకా అభివృద్ధి